నమస్తే ఫ్రెండ్స్. మన ఎన్టీ రామారావు గారు త్రివిక్రమ గారి సినిమా గాడ్ ఆఫ్ వార్, ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఎంత క్రేజ్ వచ్చిందంటే భారతదేశం మొత్తం ఈ సినిమా ఎక్కడ పట్టినా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. మన తమిళనాడు సోదరులు అయితే ఏకంగా ఈ సినిమాని బ్యాన్ చేయండి, ఇదే కథతో మీరు పోస్టర్లో ఏమి రిలీజ్ చేశారో దానితోనే మీరు రిలీజ్ చేస్తే తమిళనాడు మొత్తం ఉద్యమాలు చేస్తాం, సినిమాని అసలుకి భారతదేశం వ్యాప్తంగా బ్యాన్ చేయాలని సుప్రీంకోర్టులో కూడా కేసేస్తాం అని ఏకంగా రాజకీయ పార్టీ నాయకులే డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఏ రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఎందుకు చేస్తున్నారు? మరి మన మురుగన్ సినిమా గాడ్ ఆఫ్ వార్ సినిమా మనం బ్యాన్ చేసే ఛాన్స్ ఉందా, లేదా కథను ఏమైనా చిన్నపాటి మార్పులు చేస్తారా, టైటిల్ ఏమైనా మార్చితే సరిపోతుందా? ఎన్ని కూడా నేను మీతో పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వెళ్దాం. ఇంతకీ ఏ రాజకీయ నాయకుడు దీన్ని బ్యాన్ చేయాలన్నారంటే మనకి ఎన్టీకే పార్టీ ఒకటి ఉంది తమిళనాడులో, దాని అధ్యక్షులు సీమాన్, ఆయన దీన్ని బ్యాన్ చేయాలని కోరుతున్నారు. ఎందుకు బ్యాన్ చేయాలని కోరుతున్నారు? ఆయనకి ఏమన్నా పిచ్చా? కాదు. ఆయన ఎందుకు బ్యాన్ చేయమంటున్నారంటే మనకి ఆ సినిమా ఫస్ట్ పోస్టర్లో మన వాళ్ళు ఏమి రాశారంటే ట్వీట్లోనూ ఉత్తర భారతదేశంలో పుట్టి దక్షిణ భారతదేశంలో దేవుడిగా ఎదిగిన ఒక దేవుడి కథను రాశారు. అందుకలక మండుతుంది. మురగన్, గాడ్ ఆఫ్ వార్, కార్తికేయ ఈయన మన ద్రవిడియను, మన తమిళనాడులో పుట్టి ఈయన ద్రవిడియను తమిళనాడులో పుట్టి తమిళనాడులోనే దేవుడిగా ఎదిగి ప్రపంచవ్యాప్తం స్ప్రెడ్ అయిన గాడ్ ఇతను, మా కల్చర్కి సింబల్ ఇతను, తమిళనాడు సంస్కృతికి ఇతను పునాది ఇతను. అందుకని మీరు మా పునాదుల్ని, మా కల్చర్ని మీరు కదిలిస్తే మేము చూస్తూ ఊరుకోం. అసలు ఉత్తర భారతదేశంలో పుట్టడం ఏంటి? మీరు దాన్ని మార్చుకుంటారా లేదా సినిమాని బ్యాన్ చేపిస్తాం, మీ ఇష్టం, తమిళనాడు మొత్తం ఉద్యమాన్ని తీసుకొస్తాం అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి. అది అనమాట మ్యాటర్, చిన్న విషయం కాదు ఇది. మరి ఇప్పుడు త్రివిక్రమ గారు ఆ కథ లైన్ని ఏమన్నా సవరించుకుంటారా, సినిమాని బ్యాన్ చేస్తారా? సినిమాని బ్యాన్ చేయడం కుదరదు, ఆ చిన్న లైన్ సవరించుకుంటాం, పోయిందే ఉంది. ఇప్పుడు ఒక సినిమా అంటే హిస్టారికల్గా తీయాలని రూలే ఉంది, లేదు కదా. సినిమా అంటేనే మైథాలజీ, అందుకని చిన్నదాన్ని సవరించుకుంటే ఎలాగో నార్త్ ఇండియన్స్ పెద్దగా దీన్ని ప్రతిఘటించరు కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. సో సినిమా బ్యాన్ చేయడం ఏం జరగదు, కానీ లైన్ కొంచెం సవరించుకుంటారు. ఎందుకంటే తమిళనాడులతో కామెడీ కాదు, వాళ్ళు ఉద్యమాలు మొత్తం ఒకటే చేస్తారు. అది త్రివిక్రమ గారికి తెలుసు, ఎన్టీ రామారావు గారికి తెలుసు. మళ్ళీ పైగా ఈ విషయం నెల్సన్ గారి సినిమా మీద పడిద్ది. అందుకని అభిమానులు ఎవరు కంగారు పడద్దు. ఎన్టీ రామారావు గారు, త్రివిక్రమ గారు మంచి నిర్ణయం తీసుకుంటారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, సినిమా రిలీజ్ అయింది, అఖండ విజయం సాధించిద్ది. ఇది నా అభిప్రాయం. ఫ్యాన్స్కి ఏమన్నా మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్.